Akshara Times, Voice of the People. అక్షర టైమ్స్ టీవీ న్యూస్ కి స్వాగతం. వైసీపీ నాయకులకు ఛాలెంజ్ చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడుతూ అంబటి రాంబాబు సంబరాల రాంబాబు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అసభ్య పదజాలంతో దూషించడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మీకు జింతాకా అంటూ ఆయన మాట్లాడడం అబ్బురపరిచింది. ఎందుకంటే జగన్ గత ఎన్నికల్లో 30 కోట్లు మీకు ఇచ్చాడు. వచ్చే ఎన్నికల్లో ఒక్క పైస కూడా ఇవ్వడు. మీరు పొలాలమ్మి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంతకల్ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి, జిల్లా టీడీపీ డాక్టర్ల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ హిమబిందు, మైనార్టీ నాయకులు గుజ్రీ కాజా, ఆమ్లెట్ మస్తాన్ యాదవ్, తలారి మస్తానప్ప నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంబరాల రాంబాబా అందరూ అనేది ఈ మధ్యకాలం సంబరాల రాంబాబు అంటారు. మీ అందరికీ ఒక మీడియా సోదరికి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సంబరాల రాంబాబు, అంబాటి రాంబాబుకి మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటికి ఏమైనా గుర్తించినారా? ఏదైనా తేడా కనబడిందా? మీడియా సోదరు క్వశ్చన్కి ఆన్సర్ లేదు కదా, నేను చెప్తా చూడండి. అది కూడా మీకు ఎట్లా తెలుసు పాపము, నాకు తెలిసిన విషయాలు. అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక విషయాలు బయటపడినాయి, 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట అనేసి. అప్పుడు ఆయనది కటింగ్ ఎట్లుందంటే నల్లగా ఉండే జుట్టు. ఆ నల్లగా ఉన్న జుట్టుని అది బయటపడే లోపల ఒక వారానికి తెల్లగా అయిపోయాడు జుట్టు అంతా. ఏమి అని ప్రశ్నిస్తే ప్రజలందరూ వయసు అయిపోయింది పాపం సంబరాల రాంబాబుకి, ఇంకా నా గురించి ఏం పట్టించుకోరు ప్రజలందరూ, దాన్ని మర్చిపోతారని చెప్పి వైట్గా తయారైపోయాడు సార్. వైట్గా అయినాడు కానీ బుద్ధి మారలే. అదే బుద్ధితోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అనురాకు నేను అనడం జరిగింది. మరి ఆ బుద్ధి మరి ఎందుకు సంబరాల సాంబరావు రాంబాబు మరి మతి సిమిల్స్ కోల్పోయినావా, లేదంటే ఎవరికైనా నీకు ప్రమోషన్ల కోసం ఏమైనా ఎవరికైనా మెప్పించాక నువ్వు చేసావా? నాకేం అర్థం కావడంలే. ఈ రాంబాబు చేసిన తంట అదే అంటారు చూడు, పల్లెల్లో అంటారు, దావంటి పోయే మారేమని ఇంట్లోకి తీసుకున్నాడు అనే పద్ధతి అంబరాల సాంబరావుకి ఇది వర్తిస్తుంది. ఊరుకొని దాన్ని లేపి తండ్రించుకుంటారంటారు చూడు, అది కూడా అంటుంది. ఎందుకంటే ముందు రోజు ఏమన్నాడు, రెడ్ బుక్ ఏమి నా కుక్కలు కూడా భయపడవు అన్నాడు. సెకండ్ రోజు ఏమన్నాడు, పెద్ద ఆయన తిట్టినాడు. నేను లోకేష్ అన్నకి ఒకటే అడుగుతున్నాను, లోకేష్ అన్న ఈ సంబరాల రాంబాబుకి రెడ్ బుక్ ఏమో నా కుక్క కూడా భయపడి అన్నాడు, ఇప్పుడు పెద్ద ఆయన అన్నాడు. నాకు తెలంగా ఒకటి రవితేజ పిక్చర్ గుర్తొస్తుంది, జిందా తక తక జిందా జిందా అంటారు చూడు, అది గుర్తుంది మీరు ఉందా? విక్రమార్కుల్లో జిందా తక తక జిందా తక్క అంటారు చూడు, అది గుర్తొస్తుంది. దానికి ఆ రకంగా అంబరాల రాంబాబు చేస్తే బాగుంటుందేమో. మరి నిన్న మొన్న అది జరిగిందో లేదో తెలియదు, కానీ ఒకవేళ జరగలేకపోతే ఇప్పుడు మాట్లాడిన మాట సంబరాల రాంబాబు మరీ మాట్లాడతాడు. లోకేష్ అన్న నీకు మొక్కి చెప్తున్నాను, అప్పుడన్నా ఈ జిందా తతక జిందా తతక అనేది వినిపిస్తే బాగుంటుందని మా లోకేష్ అన్నని నేను అడుక్కుంటున్నాను. కాబట్టి మా పెద్దలు కూడా అంటున్నారు, ఏదైనా ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు మీరు మామూలుగానే మాట్లాడండి, వాళ్ళకి వల్గర్గా మాట్లాడదండి. నేను వల్గర్గా మాట్లాడలే, నేను మాట చెప్తున్నా. ఇది ఖచ్చితంగా ఇది పార్టీయాలి. ఎందుకంటే చాలామంది అది ఏదో ఒక రకంగా పోతున్నారు. కాబట్టి ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరికీ మా లొకేషన్కి చెప్తాను, రేపు అసెంబ్లీలో కూడా చెప్తాను, జిందా తక్క అని ఖచ్చితంగా మాట్లాడాలందరికీ ఆ ట్రీట్మెంట్ అందియాలని చెప్పి నేను కోరుకుంటా. అదొక భాగమైతే అంబటి రాంబాబు సంబరాల రాంబాబు అది పక్కన పెడతాం. నిన్న నియోజకవర్గాల నుంచి పోటుమొగోళ్ళు వచ్చినారు. ఒక్క బీసీ పైన నిన్న మీటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్లో ఒక్క బీసీని ఎదుర్కొనేదానికి
పొద్దుటూరు నుంచి రాజమల్లి ప్రసాద్ రెడ్డి, తాడపత్రి నుంచి పెద్దారెడ్డి, మరి అనంతపురం నుంచి వెంకట్రామరెడ్డి, ఇక్కడ ఉన్న ఒక వెంకట్రామరెడ్డి, ఇంకా ఇంట్లో ఎవరో వచ్చిన అందరూ వచ్చి ఒక బీసీని ఎదుర్కొనేదానికి ఏమన్నారు, ఒగరు ఒక ఆయన రాజమల్లి పొద్దుటూరు ఆయన వచ్చినాడు. ఆయన సినిమా డైలాగ్ లెక్క అంటున్నాడు. ఆడ 22,000 చిల్లరతో ఓడిపోయి మీ 11 సీట్లు మీరు అంటున్నారే అంటారు కదా, మరి 22,000తో ఓడిపోయినోడు ఓడిపోయినాంలే, ఈడొచ్చి వెంకటరామరెడ్డి 7,000తో జయరాం గెలిచినాడు, అది మొగతనం కాదు, మా వెంకటరామరెడ్డే మొగతనం అంటాడు. మరి ఏ మొగతనం నాకేం అర్థం కాలే. అది ఏదో అంటాడు, ఈ బాక్స్లో ఉండేది ఫ్యాన్ అంట, ఈ బాక్స్లో ఉండేది 4-5 ఉండవంట. ఈ బాక్స్ అయిన సంవత్సరానికి 365 రోజులు, అవునా? మరి సంవత్సరానికే లెక్కేసుకుందాం, ఇది సంవత్సరానికి 300 ఎన్ని రోజులు అయింది, 65 రోజులు అయితే నేను ఒక సంవత్సరానికి 6 రోజులే నియోజకవర్గంలో, ఒక సంవత్సరానికి 6 రోజులు గుంటకల్ నియోజకవర్గానికి నా బంధువర్గం అయితేనో ఎడన్నా పలకరించింటాను అనుకో, 5 సంవత్సరాలకి ఎన్ని రోజులు అవుతుంది, నేను 30 రోజులు నా బంధువర్గాన్ని నేను పలకరించిన.